నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్కి దిక్కు తోచట్లేదు. ట్రంప్కేమో ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు రిపబ్లికన్స్ నుంచి ఒత్తిడి, మరోవైపు నెతన్యాహు బెదిరిస్తాడు, ఇంకోవైపు ఏమో అంతర్జాతీయంగా చూస్తే చైనా గ్రాఫ్ పెరుగుతోందనే అనుమానం, కంటి నిండా నిద్రపోదామంటే భయం, వైట్ హౌస్ బయట ఎవడు కాల్పు తిరుపుతాడో తెలియదు. ఇన్ని సమస్యలు ఆయన్ని ముప్పిరిగొన్నాయి. ఇటు పాకిస్తాన్ చూస్తే ఇరాన్తో చర్చల మధ్యలో వదిలేసి చైనా వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ కాశ్మీర్ మీద మాట్లాడతారు. సిమ్లా ఒప్పందం అనే విషయం వాళ్ళు మర్చిపోతారు. ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచాటిల్ గారు. సురేష్ గారు నమస్కారం. సో ట్రంప్కి దిక్కు తోచట్లేదు, పాకిస్తాన్కి ఎవరి దగ్గరికి వెళ్ళి జోలు పట్టాలో అర్థం కావట్లేదు. ఒక పక్క మొన్నటిదాకా అమెరికాతో అంటగాగి వాళ్ళు చైనాకి వెళ్తే జిన్పింగ్ వాళ్ళని నమ్ముతాడా సార్? యాక్చువల్లీ పాకిస్తాన్ని ముందు నుంచి దీంట్లో ఇన్వాల్వ్ చేయడం చాలా పెద్ద తప్పు. మనం చాలాసార్లు మాట్లాడాం. ఎప్పుడైనా మీడియేషన్ నడిపిస్తున్నప్పుడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా డిసగ్రిమెంట్ ఉంటే మనకన్నా ఒక పెద్ద మనిషిని తెచ్చుకుంటాం. అప్పుడు మనం ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం. ఇంకో చిన్న పోరోని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు ఎక్కువ మాట్లాడితే పోరాపోని మన ఇద్దరు కలిసి వాడిని కొడతాం. అదే పాకిస్తాన్తో జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఉంది ఇరాన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? అక్కడ వెళ్ళి మీటింగ్లు చేసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఒక టైంలో కాసిం సులేమానీ కానీ యుఎస్ చంపిన రెవల్యూషనరీ గార్డ్ కమాండర్, అది కాకుండా మిగతా లీడర్తో అసీం మునీర్కి ఐఎస్ఐ చీఫ్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది. దాని మీదే మేము అది చేసిస్తాం, మేము ఇది చేసిస్తాం, మేము ఇస్లామాబాద్ టాక్స్ నడిపిస్తాం అదని చెప్పేసి పెద్ద హైప్ క్రియేట్ చేశారు. బహుశా ట్రంప్ కూడా అనుకున్నారు ఒక నోబెల్ ప్రైజ్ నాకు కూడా వచ్చేస్తుందేమో, దీంట్లో అసీం మునీర్కి ఒకటి ఇప్పించేస్తాను, షహబాజ్ షరీఫ్ అయితే అక్కర్లేదు ఆయన పక్కన పెట్టేస్తాను అనుకున్నాను. కానీ జరిగింది ఏంటి? చర్చలు ఏమైనా జరిగిందా? సీరియస్గా ఏం జరగలేదు. ఫస్ట్ టైం వీళ్ళు పాపం 18 గంటలు ట్రావెల్ చేసి జేడీ వ్యాన్స్ కానీ స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ వెళ్ళారు. ఏం జరిగింది? ఏం జరగలేదు. 21 గంటలు మాట్లాడారంటున్నారు. ఎవరితో మాట్లాడేది తెలియట్లేదు. ఏమొచ్చిందో ఒప్పందం ఏం రాలేదు. రెండోసారి ఇదే మాట చెప్పినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంటర్ఫియర్ అయ్యి అక్కర్లేదులే, మళ్ళీ అంత దూరం వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పారు. ఇది జరిగిన ఒక మాట వాసుదేవన్ గారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న అంటే ఒక 48 అవర్స్ ముందు అంతా అయిపోయింది ఆల్మోస్ట్. చిన్న చిన్న ఇది ఉన్నాయి ఒప్పందాలు చేయడానికి, వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ అన్నారు. అది డీలా, అగ్రిమెంటా, ఎంఓయువా ఏంటని తెలియదు, ఎవరు చూడలేదు. ఆయన కూడా అన్నారు అమెరికన్ పబ్లికేషన్స్ మాట్లాడుతున్నారు, మా దగ్గర కొంతమంది సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ మాట్లాడుతున్నారు, ఎవరు చూడలేని డాక్యుమెంట్ గురించి వీళ్ళు ఎట్లా కామెంట్ కొడతారన్నారు. సో ఎవరు చూడలేని డాక్యుమెంట్ మీరే అన్నారు, అయిపోయింది, సంతకం పెట్టేసాం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి ఒబామా చేసిన ఒక ఒప్పందం ఉంది, మనందరూ మాట్లాడుకుంటున్నాం దానికి, జేసీపీ అగ్రిమెంట్ అని చెప్పేసి 2015లో ఇది ఒప్పందం చేశారు. దానికన్నా ముందు 2 సంవత్సరాలు అంటే 2013 నుంచి దీన్ని టాక్స్ నడుస్తున్నాయి. అంటే ఇరాన్ దగ్గర చాలా చర్చలు నడిచినాయి. ఈ పాకిస్తాన్ లాంటి చర్చలు కాదు, యుఎస్ వాళ్ళే డైరెక్ట్లీ వెళ్ళి కూర్చొని మాట్లాడి జాన్ కెరీ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి 2 సంవత్సరాలు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా కూర్చున్నారు. దాని తర్వాత ఒప్పందం చేశారు. ఆ ఒప్పందంలో మన అందరు తెలుసు బేసిక్ డీటెయిల్స్ ఏమేమి ఉందనేది. ఒకటి, ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం, ఆ టైంలో 40% ఉండే వాళ్ళ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం, ఇప్పుడు 60% ఉంది. అది మేము ఇంకో దేశానికి అప్పగిస్తా అన్నారు. ఒకటి. రెండవది, మేము మా దగ్గర ఉన్న యురేనియంని కొంచెం ఉంచుకొని ఒక 40 కిలోలో లేకుంటే 50 కిలోలో ఉంచుకొని దాన్ని 3.67% ప్యూరిటీ ఉంచుకుంటా, అది మా అటామిక్ పవర్ ప్లాంట్కి పనికొస్తుంది, అది వాడుకుంటాను. ఓకే అన్నారు యుఎస్. ఇది చేసిన తర్వాత వాళ్ళ మైల్ స్టోన్ పేమెంట్స్ అంటే చెప్పిన మాట మీరు నిలబడుకుంటారా అని చెప్పి చూసి ప్రెసిడెంట్ ఒబామా వాళ్ళకి ఒక $400 మిలియన్ క్యాష్గా పంపించారు ప్లేన్లో. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మేము బ్యాంకింగ్ సిస్టంలో లేము, మీరు మాకు ట్రాన్స్ఫర్ చేస్తే కూడా అది ఎక్కడికో పోతే డబ్బులు, లోన్ కట్టనోడు ఉంటారు చూడండి కొంతమంది, వాడు బ్యాంకులో డబ్బులు వేయగానే మళ్ళీ మాయమైపోతుంది, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కట్ చేసుకుంటారు, అదే సంగతి, మీరు క్యాష్ కావాలంటే క్యాష్ పంపించింది వాళ్ళకి. అది 2018 ఎలక్షన్ కన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేశారు. అమ్మేసుకున్నాడు ప్రెసిడెంట్ ఒబామా, అమెరికాని అమ్మేసుకున్నారని చెప్పి పెద్ద ఇష్యూ చేశాడు. కానీ జరిగిందేంటి? అక్కడ ఆ రోజు చేసిన ఒప్పందం ఇప్పుడు చూస్తే అది చాలా మంచి ఒప్పందం ఉండే. 10 సంవత్సరాల దాకా ఇరాన్
యురేనియం గురించి మాట్లాడారు, యురేనియం వెపన్స్ గురించి మాట్లాడారు, యురేనియం గురించి ఏం చేయరు అని చెప్పి ఆ రోజు ఒక కండిషన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ నెగోషియేట్ చేయొచ్చు. అంటే 2015 నుంచి 2025 అంటే ఇప్పుడు ఈ టైంకి మళ్ళీ రిన్యూవల్కి వస్తుంది. పాసిబుల్ మళ్ళీ పొడిగిస్తారు దాన్ని. సో చాలా సేఫ్గా ఉంటుండే. ఇరాన్ వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళ దగ్గర హైలీ ఎన్రిచ్ యురేనియం ఉండదు. IAEA ఇన్స్పెక్షన్స్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్స్, CCTV కెమెరాలతోని సడన్ ఇన్స్పెక్షన్ అన్నీ చేస్తారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ. ఇదన్నీ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే దాన్ని ఇది ఏం ఒప్పందం, ఇది సరెండర్ స్క్రాప్ చేసి పడేశారు. అప్పుడు ఇరాన్ కోపం వచ్చి, సరే బాబు నువ్వు అది చేస్తావు కదా, నేను మళ్ళీ మా వైపు నుంచి కూడా మేము పాటించము. వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ మొదలుపెట్టిన మళ్ళీ ఇప్పుడు 60% దాకా వచ్చింది. ఎక్కడ 3.65 దగ్గర. సో ఇది ఫస్ట్ లెసన్. దానికి కోపం వచ్చి మనకు తెలిసింది అందరికీ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెటన్యాహు కలిసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని కొట్టారు. బేసిక్లీ అది అమెరికన్ ఆపరేషన్ ఉండే. B-2 బాంబర్స్ యూస్ చేసి వాళ్ళ మౌంటైన్ లోపల ఉన్న వాళ్ళ చాలా మటు కాంక్రీట్ షెల్టర్స్ లోపల ఉన్న మిసైల్స్ని కొట్టారు, యురేనియంని కొట్టారంటున్నారు. మనకు తెలియదు. ఆ రోజు ఏం చెప్పారు, అన్నీ అయిపోయింది, యురేనియం లేదు వాళ్ళ దగ్గర, కంప్లీట్లీ వి ఫినిష్ దమ్ ఆఫ్ అన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి లేదు వాళ్ళ దగ్గర వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉందంటున్నారు. అది ఎట్లా అయిందండి? అది మీరే అన్నారు ఫినిష్ చేసేసాం, వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు డస్ట్ అన్నారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు వెపన్స్? అంటే మీరు ఆ రోజు చేసిన బాంబింగ్ ఎఫెక్టివ్ కాదు, ఫస్ట్ థింగ్. రెండవది, ఇప్పుడు యురేనియం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? దాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం నుంచి మీకు టార్గెటెడ్ డెలివరీ చేయాలంటే మీ దగ్గర ఒక మెకానిజం ఉండాలి, మిస్సైల్ ఉండాలి పంపించడానికి. ఎవరైనా కానీ వాసుదేవన్ గారు న్యూక్లియర్ వెపన్ వాడరు, అందరికీ తెలుసు. దాని రిజల్ట్ కిమ్ కూడా వాడు, కిమ్ నార్త్ కొరియా అంత పిచ్చోడు కూడా వాడరు. బేసిక్లీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అందరికి తెలుసు ఏం జరగబోతుందని. హిరోషిమా నాగాసాకిలో మనం చూసాం ఎట్లాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండేదాన్ని. అది కూడా ఆ టైంలో ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ చాలా ప్రిమిటివ్ ఉండే, ఇప్పుడున్నది చాలా డేంజరస్. ఇంకా ఆ టైం ప్యూరిటీ చాలా తక్కువ, డెలివరీ మెకానిజం తక్కువ, అన్నీ తక్కువ ఉండే ఆ టైంలో. అప్పుడు కూడా అంత ఎఫెక్ట్ ఉండే. తర్వాత న్యూక్లియర్ వెపన్ అని చెప్పలేము కానీ చెర్నోబిల్లో జరిగిన న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్లో ఆ రోజు మనం చూసాం దాని ఎఫెక్ట్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 500 సంవత్సరాల దాకా చెర్నోబిల్ దాని చుట్టుపక్కల ఏరియాలో ఎవరు ఉండలేరు, కంప్లీట్ వెకేట్ చేయాల్సి వచ్చింది. చాలామంది చనిపోయారు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్. క్యాన్సర్తో చనిపోతున్న చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు. దాని తర్వాత ఫుకుషిమా ప్లాంట్ జపాన్లో ఒక లీక్ జరిగింది. అక్కడున్న పక్కనున్న సీ లోపలికి వెళ్ళిపోయింది నీళ్ళని, ఫిషెస్ అని చనిపోయినాయి, చాలా మటుకు చేపలు చనిపోయినాయి, పెద్ద ఇష్యూ అయింది. కానీ దాన్ని చాలా మటుకు కంట్రోల్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఎవరు వాడరు, కానీ అదొక థ్రెట్గా ఉంటుంది. అండ్ ఇరాన్ లాంటి దేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెటన్యాహుకి భయం ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రోజు ఇది మా మీద వాడుతారు, స్పెషలీ ఇజ్రాయెల్ మీద వాడుతారని భయం ఉంది. అది ఓపెన్గా చెప్పారు కూడా ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్కి తెలుసు వాళ్ళ మెయిన్ ఎనిమీ ఇజ్రాయెల్. వాళ్ళని కన్వెన్షనల్ వెపన్స్ అంటే మిసైళ్ళు, లాంగ్ రేంజ్ బాంబ్స్, డ్రోన్స్తో మేము అడ్డుకోలేము. అక్కడెక్కడ డిస్ట్రాయ్ చేయొచ్చు కొంచెం ప్రాపర్టీ ఇజ్రాయెల్లో ఉన్న కొంచెం మటుకు, కానీ ఇజ్రాయెల్ యాజ్ అ కంట్రీ మీరేం చేయలేరు. ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో మిమ్మల్ని అడ్డుకుంటారు. ఇజ్రాయెల్ ఇస్ అ న్యూక్లియర్ నేషన్, నాన్ డిక్లేర్డ్ న్యూక్లియర్ నేషన్. వాళ్ళ దగ్గర డిమోనాలో వాళ్ళ దగ్గర ఒక పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, దాని మీద దాడి చేయడానికి ట్రై చేశారు ఇరాన్ ఒకసారి. సో ఇదన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్కి ప్రైమరీ ఒపోనెంట్ ఈజ్ ఇరాన్. ఇరాన్ని అడ్డుకోవాలి ఎట్లా. సో దానికోసం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఒఫెన్సివ్ వెపన్స్ ఏమి ఉండకూడదు. ఒఫెన్సివ్ వెపన్స్ న్యూక్లియర్ ఒకటి, కన్వెన్షనల్ వెపన్స్ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ లాంగ్ రేంజ్ మిసైల్స్ కానీ ఇదేమి ఉండకూడదు. ఇది ఫస్ట్ అజంప్షన్ ఉండే. దీనికన్నా ముందు మనకు తెలుసు జరిగినప్పుడు ఫస్ట్ డే February 28, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు 3 నెలలు అయిపోతుంది, ఇప్పుడు కరెక్ట్గా రేపటికి 3 నెలలు. సో ఈ జరిగిన అటాక్లో మనందరికి తెలుసు ఒక రెజీమ్ చేంజ్ జరగాలనుకున్నారు ఇరాన్లో. అది ఫస్ట్ తప్పు. రెజీమ్ చేంజ్ ఎట్లా జరుగుతుంది? అక్కడున్న ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకంగా వాళ్ళ మీద బాంబులు వేసే, వాళ్ళ మీద గన్స్తో ఆపరేట్ చేసే రెవల్యూషనరీ గార్డ్స్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర లేదు. సో దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ అజంప్షన్ మీరు చేశారు, అంటే US చేసిన తప్పది. రెండోది
స్ట్రేట్ ఆఫ్ హోర్ముస్ ఎప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కలల్లో కూడా అనుకోలేదు దట్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముస్ని ఇరాన్ మూసేస్తారని. కానీ జనరల్స్, రిటైర్డ్ జనరల్స్ కానీ వార్ స్ట్రాటజిస్ట్ కానీ ఏం చెప్తున్నారు, ఇది దీనికన్నా ముందు కూడా జరిగింది. 8 సంవత్సరాల యుద్ధం జరిగినప్పుడు ఇరాక్ అండ్ ఇరాన్ నడిమిట్లో సద్దాం హుసేన్ టైంలో స్ట్రేట్ ఆఫ్ హోర్ముస్ని ఇట్లనే క్లోజ్ చేయలేదు, కానీ దాని మీద ఇంపాక్ట్ ఉండే. దానికన్నా ముందు 1953లో ఇరాన్లో ఒక ప్రెసిడెంట్ ఉండే, మొహమ్మద్ మొసదేవ్ అని చెప్పి, డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఓన్లీ ప్రెసిడెంట్. ఆయన్ని ఈ సిఐఏ అండ్ బ్రిటిష్ MI6 కలిసి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కలిసి ఆయన్ని తీసేశారు పోస్ట్ నుంచి. తీసి షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకంటే దానికన్నా ముందు ఆయన అక్కడున్న ఆయిల్ కంపెనీస్ని, బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ని నేషనలైజ్ చేశారు. ఇది మనం వెనిజువేలాలో కూడా చూసాం అదే.